హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. జస్ట్ ఇప్పుడే లేచామండి. టైం వచ్చేసరికి 8 అవుతుంది. రియాన్షి ఇంకా పడుకొనే ఉంది, లెగలేదు. సో కిందకి వెళ్ళాము బ్రేక్ఫాస్ట్ చేద్దామని. హోటల్లో కింద బ్రేక్ఫాస్ట్ అండి. తను చూసారా జ్యూసెస్ తెచ్చేస్తుంది మాకు. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 9 అయిందండి. వెంకట్ ఆఫీస్కి వెళ్ళే టైం మాట. మేము అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోతాం, తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ కొంచెం సేపు ఆఫీస్లో ఉన్నాక లంచ్ టైంలో జాయిన్ అవుతారు. అక్కడి నుంచి మేము లంచ్ చేసి బయటికి వెళ్ళడం అన్నట్లా జరుగుతుంది అన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చాలా ఐటమ్స్ పెడతారండి మనకంతా కాంప్లిమెంటరీ. సో బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఆమ్లెట్స్, మసాలా ఆమ్లెట్స్, మనకి బోండా, ఇడ్లీ, గారి, మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి. ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ అన్నీ కూడా మనకి బఫే పెట్టేస్తారు. సో ఏది కావాలంటే అది తినొచ్చు. సో వెంకట్ అయితే నాకు పాప ఇక్కడ ఉందని చెప్పేసి వెళ్ళి తీసుకొస్తున్నాడు బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది, టీ తాగుతున్నాము. సో వెంకట్ అయితే టైం అవుతుందని వెళ్ళిపోయారు. నేను ఇంకా టీ తాగేసేసి రూమ్కి వెళ్ళిపోదామని చెప్పి టీ తాగుతున్నాను. చూసారు కదా వీళ్ళిద్దరూ కూర్చొని చూస్తున్నారు. ఇప్పుడైతే ఐ బాగాలేదండి, ఆ రోజు బాగా నలిపేసాను, కొంచెం హీట్ చేసింది ఎక్కువ మనం బయట ఫుడ్ తినటం వల్ల. సో ఐ నలిపేసేసరికి బాగా అలా అయిపోయింది అన్నమాట. వీళ్ళిద్దరూ బాగా కొట్టుకుంటున్నారు. చూడండి మరి రియాన్షి ఎట్లా కొడుతుందో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మా రూమ్ అండి. హోటల్లో రూమ్ మనకి ఇచ్చారు కదా ఆ రూమ్. ఇది వచ్చేసరికి వాష్రూమ్, మిర్రర్ ఉంది. సో ఇక్కడ అంతా కూడా మనకి కబోర్డ్స్, కింద ఫ్రిడ్జ్ అండ్ కాఫీ మేకర్, టీవీ, సోఫా, కాట్. కొంచెం రూమ్ అంతా కూడా మంచి కొంచెం క్లమ్జీగా చెత్తగా ఉందండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా అప్పటికి రూమ్ క్లీనింగ్ చేయలేదు. సో చూడండి ఎట్లా ఉందో. సో ఆఫ్టర్ లంచ్ మేము బయటికి మాల్కి వెళ్దామని స్టార్ట్ అయిపోయామండి. సో కొంచెం షాపింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో షాపింగ్ కోసం మాల్కి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మేము సిటీ సెంట్రల్ మాల్ బంజారా హిల్స్లో ఉంటుంది కదా, దానికి వెళ్ళామండి. సో చూద్దాం మాల్ ఎలా ఉంటుంది ఏంటి అని. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసరికి ఇనార్బిట్ అనుకుంటున్నాము. సో ఇక్కడ ఫినిష్ అయిపోతే నెక్స్ట్. సో మాల్కి అయితే ఎంటర్ అయిపోయాం కదండి. చూసారు కదా రియాన్షిని కొంచెం క్యారీ చేయలేక స్ట్రాలర్లో వేసి తీసుకెళ్తున్నాం అన్నమాట. సో చూస్తున్నాం యాక్చువల్గా ఏం నచ్చితే కొనుక్కుందాం అంటూ ఫస్ట్ క్రై కొంచెం బేబీస్ కూడా చూద్దాం అనుకున్నాం, కానీ అది మర్చిపోయి ఎదరికి వెళ్ళిపోయాం అన్నమాట. మేము ఫ్రంట్కి వెళ్ళిపోయాము. సో నాకైతే కొంచెం రెగ్యులర్ టాప్స్ తీసుకుందామని ఒక థాట్ ఉంది. సో దానికోసం మ్యాక్స్కి వెళ్దామని ఈ మాల్కి వచ్చాము. సో మేము సర్చ్ చేసినాం మ్యాక్స్ ఎక్కడుంది ఏంటి అనేది సర్చింగ్లో ఉన్నాం అన్నమాట. సో ఫస్ట్ అయితే మ్యాక్స్కి వెళ్దాము, కొంచెం షాపింగ్ చేద్దాము అన్నట్టు. సో తను హాయ్ చెప్తుంది. సో ఫైనల్లీ మ్యాక్స్ షాప్కి వచ్చేసామండి. సో వెళ్తున్నాము. చాలా హైజీన్గా ఉన్నాయండి అన్నీ కూడా, అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మనకి. శానిటైజ్ చేయకుండా, టెంపరేచర్ చూడకుండా అయితే లోపలికి రానివ్వట్లేదు. సో ఎంటర్ అవుతున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, మ్యాక్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసరికి చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనకి డిఫరెంట్ మోడల్స్లో లాంగ్ ఫ్రాక్ టైప్ అండ్ ప్లాజోస్, డైలీ వేర్ కుర్తీస్, అలా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నేనైతే మాత్రం రెగ్యులర్ వేర్గా వేసుకోవడానికి కొంచెం ఆఫర్ ప్రైస్లో ఉండేలాగా రేయాన్ టైప్ కుర్తీస్ కోసం సర్చింగ్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం అవి ఎంతవరకు మనకి సెట్ అవుతాయి ఏంటి అనేది ఒకసారి చూద్దామని వెళ్తున్నా. తను చూసారో, తను కూడా నా కోసం సర్చ్ చేస్తుంది.
సో ఫైనల్గా రెగ్యులర్ వేర్కి సంబంధించిన కొన్ని రేయాన్ కుర్తీస్ నేను జస్ట్ చెక్ చేసుకుంటున్నానండి. అంటే సైజ్ అది అంతా కూడా కొన్ని అయితే నాకు ఎక్సెల్లో సరిపోతున్నాయి, కొన్ని అయితే ఎక్సెల్ లూజ్ అయిపోతున్నాయి. అట్లా ఏ సైజు సరిపోతుంది అన్నట్టుగా కొంచెం చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయండి. మ్యాక్స్ చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయొచ్చు. మ్యాక్స్లో చాలా చీప్ అండ్ బెస్ట్ వచ్చినాయి. నేను కొన్ని కుర్తీస్ తీసుకున్నాను. సో ఫైనల్గా కొన్ని అయితే తీసుకున్నాను. అవి ఏమేమి తీసుకున్నాను, దాని కాస్ట్ ఎంత, అవన్నీ కూడా నేను మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. ఈవెన్ మ్యాక్సే కాదు, బిగ్ బజార్, ఇంకా నేను అన్లిమిటెడ్ ఇలాంటి షాప్స్లో కూడా తీసుకున్నాను అనమాట, మాల్స్లో, వేరే మాల్స్లో. సో అవన్నీ కూడా మీకు ఒక వీడియో చేసి పెడతాను, డెఫినెట్గా చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇనార్బిట్ షాపింగ్ మాల్కి వెళ్ళిపోయామండి. అక్కడ కూడా కొన్ని పర్చేస్ చేద్దాం అన్నట్టు చూద్దామని వెళ్ళాము. సో ఇనార్బిట్కి వెళ్ళామన్నమాట. ఎంట్రన్స్లో తీస్తున్నాను మీకు ఇదంతా కూడా. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇనార్బిట్ మాల్ అయితే చాలా బాగుందండి. మరి రియాన్షి మంచిగా స్లీప్ అవుతుంది, పడుకుంది మాట. ఇంకా మేమైతే ఎంటర్ అవుతున్నాం లోపలికి. సో ఇక్కడైతే తను ఎస్కలేటర్ ఎక్కించమని చాలా గోల్ చేసిందండి వెంకట్ని. సో ఒక్కసారి అట్లా వెళ్ళేసి మళ్ళీ దిగేసి వద్దామని ఇద్దరు వెళ్తున్నారు. సో అది కూడా షూట్ చేశాను చూడండి. సో మాల్కి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ కిందనే అండి. ఇదంతా చూడండి, మాల్ ఎంత బాగుందో, ఎంత నీట్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మాల్స్లో. చూద్దాం షాపింగ్ మంచిగా ఎక్కడ ఉంటుందో అని చెప్పి వెంకట్ నేను అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో బేబీని క్యారీ చేయటం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో స్ట్రాలర్లో అట్లా మెయింటైన్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బజార్ అండి. చెప్పాను కదా, బిగ్ బజార్లో కూడా కొన్ని నేను తీసుకోవడం జరిగింది. సో బిగ్ బజార్కి వెళ్ళి చూద్దామని వెళ్ళాను. సో అక్కడికి కూడా నేను ఒక 2 టాప్స్ అనేవి తీసుకున్నాను. అవి మీకు వీడియోలో చూపిస్తాను విత్ ప్రైజెస్. ఇది చూసారా లైటింగ్ అది ఎంత బాగుంది అంటే, ఇది ఇక్కడ కొంచెం మనకి ఫొటోస్ తీసుకోవడానికి అది మంచి కలర్ఫుల్గా ఉంది. అట్లాగే అది కూడా రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఐకియాకి వెళ్ళాం ఫ్రెండ్స్. ఐకియా వచ్చేసరికి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది. హోమ్ ఫర్నిషింగ్ మాట ఇది. సో మనం కనుక హోమ్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఐకియా నుంచి అయితే మాత్రం మనం మంచిగా అన్నీ కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మనకి దొరకందంటూ ఉండదు ఐకియాలో హోమ్ ఫర్నిషింగ్ సంబంధించింది అన్నీ కూడా. అండ్ వాళ్ళు ప్రజెంటింగ్ కూడా చాలా బాగా చేశారు. అంటే లైక్ ఒక హౌస్ కట్టేసి అందులో ఈ ఫర్నిచర్ పెడితే ఎట్లా ఉంటుంది అనేది అలాగే చూపించారు. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐకియాలో ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. మంచిగా చాలా పెద్ద ఫుడ్ కోర్ట్. ఫుడ్ కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాము, ఫుడ్ తిన్నాము. సో మంచిగా పఫ్లు కానీ మనకి ఏది కావాలంటే అది, వెజ్ బిర్యానీ అండ్ ఫిష్, అలా డిఫరెంట్ ఐటమ్స్ కూడా. అంటే ఎక్కువ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఫిష్ ఇదే అక్కడ ఫేమస్ అనుకుంటా, మేబీ అదే అమ్ముతున్నారు. సో రియాన్షి కూడా ఎంజాయ్ చేస్తుంది. మొత్తానికి ఫుడ్ అయితే తీసుకున్నాము. ఫిష్తో వెజ్ బిర్యానీ ఒకటి, అండ్ వెజ్ బిర్యానీ సపరేట్గా ఒకటి, అండ్ పిజ్జా పఫ్స్ ఒక ఆఫర్లో వచ్చేయండి, అవి కూడా తీసుకున్నాము ఒక 5. సో మొత్తానికైతే తినడానికి రెడీగా కూర్చున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినట్టు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.